పేరు టోనీ బాబు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు చూస్తున్న హైవే ఇటు నుంచి విజయవాడ నుంచి వచ్చేది నెల్లూరుకి ఇలా వెళ్తుంది, అటు నుంచి వచ్చేది చెన్నై నుంచి వచ్చేది ఇట్లా నెల్లూరుకి ఇట్లా వెళ్తుంది. ఈ పక్కనున్న గ్రామాల్లో ఉన్న ప్రజలు సుమారు 3,000 గడప, 3,000 కుటుంబాలు ఉంటాయి. ఉదయం లేస్తే ఇట్లా నెల్లూరు ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. ఈరోజు అనేక మందికి అలాంటి దాటాలన్నా ఇలాంటి పోవాలన్నా దుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటారు. అలాంటి వారు నిజంగా ఎంతమందికో ఈ హైవే వల్ల దాటేటప్పుడు ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా యాక్సిడెంట్కి గురైన వాళ్ళు ఉన్నారు. అనేక మందికి ఈరోజు గొప్ప శుభవార్త చెప్పింది మన నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనేక ఉద్యమాలు కూడా ఇక్కడ జరిగాయి. ఆ ఉద్యమాల్లో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ద్వారా నేను గొప్ప ఉద్యమం చేయడం జరిగింది. ముందుగా మేము చెప్పేది ఒకటే, ఈ హైవే శాంక్షన్ చేసిన గొప్ప వ్యక్తి పెద్ద ఆయన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ బ్రిడ్జి వేస్తున్నారు, త్వరలో 2 పక్కల సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. నిజంగా ఇది మా నెల్లూరుకే గొప్ప అవకాశం ఇచ్చింది మా వేమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మన కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు 100 కోట్ల పైచులకు శాంక్షన్ చేశారు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మా నెల్లూరు మినిస్టర్ గారైన మా నారాయణ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఆపదలో ఎన్నో ఆపదలు జరిగినప్పుడు అనేక ఉద్యమాలు సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన, బీజేపీ, టీడీపీ అనేక పార్టీలు చేసినందున ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి వారు మనకి ఈ బ్రిడ్జిని తీసుకొచ్చినందుకు వారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.